నమస్కారం గురువుగారు. ఈశ్వరీయ అనుగ్రహకటాక్ష సిద్ధిరస్తు. గురువుగారు కొంతమందికి వచ్చేసి ఏంటంటే వంశపారపర్యంగా కొన్ని ఆర్థిక ఇబ్బందులనేవి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఆరోగ్యం బాలేకపోవడం గాని, సర్జరీస్ అవ్వడము, ఇట్లా వచ్చిన మనీ అంతా ఆరోగ్యం పరంగానే ఖర్చయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది కదా గురువు. సో, ఇట్లాంటి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటారు? అన్నిటికంటే ప్రాధాన్యము ఆరోగ్యం. అవును. ఆరోగ్యం విషయానికి మనకు బుద్ధి వచ్చేలాగా కరోనా అనేటువంటిది అందరికీ తెలిసొచ్చింది. అవును. ఎన్ని డబ్బులు ఉన్నాయనే కంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నాం రా అనేది ప్రాధాన్యమైన వ్యవస్థలోకి వచ్చేసింది. అవును. అయితే ఇప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచన చేసుకునేటువంటి అవకాశం తక్కువ ముఖం పట్టింది. మళ్ళీ అటువంటిది వస్తే గానీ ఎవరి మీద ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు. ఎందుకంటే కరోనా కాలంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడిపోయారు కాబట్టి ఇప్పుడు అందరికీ డబ్బులే కావాలి. ముందు ఆరోగ్యం కావాలంటే నిత్యము ఇంట్లో ఏదో ఒక సమస్య, అన్నయ్యకి బాగోపోతే నా తండ్రికి బాగోపోతే తండ్రికి, లేకపోతే అక్కకి లేకపోతే తమ్ముడికి, ఇలా అందరూ ఏదో ఒకరి తర్వాత ఒకరు లైన్గా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ప్రతిరోజు మర్రి చెట్టు దగ్గర నిమ్మకాయ దీపారాధన ఉదయం 9 గంటల లోపు దీపారాధన చేసి, అది కూడా కొబ్బరి నూనెతోటే నిమ్మకాయని ఉల్టా తిప్పి దీపారాధన చేసి మర్రి చెట్టు దగ్గర మృత్యుంజయ హోమం కానీ, మృత్యుంజయ హోమాన్ని ఆరుద్ర నక్షత్రంలో అందలి ఆరుద్ర నక్షత్రం సోమవారం కానీ ఆదివారం కానీ చేసుకోవడం, ప్రతినిత్యము దీపారాధన చేయడము, కుదిరితే ప్రతినిత్యము కూడా మృత్యుంజయ మహామంత్రం చదువుతూ ఇల్లంతా కూడా ఆవు పాలు, మేకపాలు, అదేవిధంగా గాడిద పాలు, ఈ 3 యొక్క పాలని కలుపుకుని అందులో కాస్త భస్మాన్ని కలిపి గోవు ఎక్కడైతే నిలబడుతుందో దాని యొక్క ధూళి ఉంటుంది, ఆ ధూళిని 4టిని కలిపి మామిడి ఆకు వేపాకులు 2టితో కలిపి ఇల్లంతా చిలకరించుకోవాలండి. ఈ ప్రాసెస్ రోజు చేసుకోవచ్చు. ఇల్లంతా చక్కగా ఇల్లంతా తుడుచుకుని స్నానం ఆచరించేసిన తర్వాత ఈ 3 పాలు భస్మము కలిపి మామిడి ఆకులు వేపాకులు కలిపి ఇల్లంతా చిలకరించుకుని ఆ ఆకులు ఏవైతే ఉన్నాయో అవి గుమ్మాన్ని కట్టేసుకోండి. ఇలాగా మీరు 21 రోజులు చేయగలిగితే ప్రధానంగా లైన్గా కడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. రెండోది, జాతక కర్మ అనుసరించి ఏదన్నా ఇబ్బందులు కలుగుతుంటే గనక ప్రతి శనివారం రోజు కూడా, అంటే చాలా మందికి ఏమవుతుందంటే దీర్ఘ రోగాలు ఉంటాయి. అంటే డయాలసిస్ చేసుకోవడము, రాకోకుండా ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి అదేవిధంగా డ్రెస్సింగ్ చేయడము, ఎంత చేస్తున్నా ఆ క్రతువు జరగకుండా అలా జరుగుతుంది. కొంతమందికి ఏమవుతుందంటే ఏంటి, ఒక గాయం అయింది, దాన్ని క్లీన్ చేస్తారు, దాని పక్కన ఇంకో గాయం అవుతుంది, దాన్ని క్లీన్ చేస్తే ఇంకొక గాయం అవుతుంది, ఇలాగా గాయం అనేది కంటిన్యూ అవుతుంది. ఇటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఖచ్చితంగా రుద్రహోమం చేయాలి. రుద్రహోమం చేసుకుని రుద్రహోమం పూర్తయిపోయిన తర్వాత భస్మం ఉంటుంది, ఆ భస్మం తెచ్చుకుని నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాధులు అనేటువంటి దీర్ఘరోగంగా జరుగుతున్న వ్యాధులు తగ్గుతాయి. ఓకే గురుగారు, ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఎటువంటి రెమెడీస్ చేయాలి అనే వాటి గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు. నమస్కారం గురు. పరమేశ్వరి అనుగ్రహ సిద్ధిరస్తు.